హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పలక మెడకి పైపింగ్ ఎలా వేయాలో నేను చక్కగా చూపిస్తాను. థ్రెడ్ పైపింగ్ వేయడం అంటే మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మూలల దగ్గర. దీనికి ఆపోజిట్గా బ్లూ కలర్ దానికి నేను పింక్ కలర్ వేసి మీకు చక్కగా చూపిస్తాను. జూమ్ చేసి చాలా చక్కగా చూడండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం చక్కగా ఇలా పలక మెడ కటింగ్ చేశాను. ఈ కటింగ్ కూడా నేను ఏంటి అంటే వీడియోలో పెట్టాను. చాలామంది సిస్టర్స్ ఏంటి అంటే అన్నయ్య స్టిచ్చింగ్ కూడా నాకు మూలలు కరెక్ట్గా రాదు, పైపింగ్ ఒకసారి చూపించండి అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి మీకు చిన్నగా చూపిస్తానమాట, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నడుముకి పైపింగ్ వేసుకోవాలి. ఇలా చూడండి, చక్కగా మనం నడుముకి పైపింగ్ అనేది ఈజీగా ఇగో ఇలా వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? చక్కగా చూడండి. మీకు వీడియోలో కూడా ఏదన్నా మీకు మంచి క్లారిటీ లేకపోయినా నాకు కామెంట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నాకు మంచిగా వచ్చినా మళ్ళీ మీకు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు కాబట్టి, ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే పార్ట్ మళ్ళీ అదే వైపుకి మెడకి ఇలా వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఇలా చిన్నగా మనం ఇలా వేసుకోవాలి. చూడండి, మీకు చిన్నగా వేసి చూపిస్తున్నాను. ఇంక వెనక చేయి పెట్టుకుంటూ వేలుతో చూడండి ఇలా అనుకుంటూ ఆ మూల దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఇలా పట్టేసుకొని చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఆ మూల మీదకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క థ్రెడ్ పైపింగ్ మీదకి ఒక కుట్టు వేసుకోవాలి. మీకు చూడండి అని చూడండి ఇలా ఒక కుట్టు ఇలా వేసుకున్న తర్వాత ఆ మూల కరెక్ట్గా తిరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా గుంజి మళ్ళీ దానికి పైకి అటువైపు తిప్పాలి. చూడండి, కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే వస్తుంది అన్నమాట. ఈ మూల అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కూడా చూడండి, ఇలా మూల పర్ఫెక్ట్గా పెట్టేసి ఇక ఇలా ఎప్పుడైనా ఇలా కుట్టు వేసుకోవాలి. మూల దగ్గర ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా? చూడండి, ఇదేంటి అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటి అంటే అర్థం కాక పని రౌండ్గా వస్తుంది అనమాట. నెక్ అనేది చాలామందిని చూశాను నేను, నెక్ కరెక్ట్గా రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది ఒరిజినల్ మీద ఎలా వేస్తానో చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా మొత్తం కుట్టిన దాకా ఓపిక్గా చూడండి. అసలు ఇది కరెక్ట్గా వస్తుందా రాదా, ఇక ఏదో ఈ మూల చూపించాను కదా పర్ఫెక్ట్గా వచ్చింది కానీ కనుక్కోవద్దు. మళ్ళీ దీంట్లో కూడా ఉంటుంది పనితనం. ఇప్పుడు ఒరిజినల్ యాడ్ చేసేటప్పుడు కూడా మనం అలా మూల కాడ మనం పర్ఫెక్ట్ చేయలేదనుకోండి, అక్కడ కూడా మనకి తేడా అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా ఇలా దగ్గరకు ఒత్తుకోవాలి నెక్కుని, వెడల్పు కాకుండా. ఎందుకంటే పైన మనం తక్కువ కింద వెడల్పు పెట్టి కట్ చేసాం కదా. కటింగ్ చూసిన వాళ్ళకి ఈ యొక్క స్టిచ్చింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే దీనికంటే ముందు వీడియోలో నేను కటింగ్ పెట్టాను, పలక మెడ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడండి. ఆ థ్రెడ్ పక్కనే మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట. థ్రెడ్ పక్కన చిన్నగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక ఆ మూల దగ్గరకు వచ్చేసరికి థ్రెడ్ పక్కన ఇలా కుట్టు వేసి దాన్ని తిప్పాలి. ఇక్కడ మనం థ్రెడ్ మీద కుట్టు వేయొద్దు, ఓన్లీ లైనింగ్ అండ్ ఒరిజినల్ కలుపుకుంటూ పోవాలన్నమాట. ఇలా చూడండి, కుట్టు అనేది షార్ప్గా పడాలి. మనం కత్తెర ఎంత షార్ప్గా వేస్తామో కుట్టు కూడా అలాగే రావాలి, పైపింగ్ కూడా అలాగే రావాలి. ఇప్పుడు నేను వేసినట్టుగా వేస్తే మీకు పర్ఫెక్ట్గా చక్కగా వస్తుందన్నమాట, ఓకేనా? చూడండి, ఇలా థ్రెడ్ టైట్గా పలక మెడలాగా వచ్చేస్తుంది అనమాట ఇలా వేస్తే. ఇప్పుడు నేను ఏ టిప్స్ అయితే వాడుకుంటూ వేసానో అలాగే వేయండి. తర్వాతకి ఇలా ముడత లేకుండా కరెక్ట్గా పట్టేసుకొని ఇక మనం ఇలా చెక్ చేసుకుంటూ చక్కగా మనం చూడండి ఇలా వేసుకోవాలి. నడుము దగ్గర కూడా ఫస్ట్ లోడింగ్ చేసుకోవాలి కదా మనం, అందువల్ల, ఓకేనా? ఇలా కుట్టు వేసేయండి. చాలామంది అంటున్నారు, అన్నయ్య మీరు వేస్తే చాలా ఈజీగా ఉంది, నేను వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని. ఏదైనా ప్రాక్టీస్ మీద వస్తుందమ్మా. ఇప్పుడు మేమంటే 10-20 సంవత్సరాల నుంచి కుట్టేవాళ్ళం, సీనియర్స్ కాబట్టి మాకు ఏంటి అంటే ప్రాక్టీస్ ఉంటుంది, మా చేతులు మలుగుతూ ఉంటాయి, మేము వేయగలుగుతాము. కానీ మీకేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకసారికి రాదండి. చిన్నగా మీరు ఏంటి అంటే చేయగా వస్తుందన్నమాట ఏదైనా, ఓకేనా? ఇప్పుడు మెడ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ అనేది కరెక్ట్గా పాదం మందం కచ్చే ఉంచుకోవాలి మనం నెక్కి. ఇలా ఈ మూల కూడా పర్ఫెక్ట్గా తీసేసుకోవాలి మొత్తం. ఖర్చు ఏంటంటే మనకి ఎంతైతే ఉంటే మంచిగా ఉంటుందో అంతే ఉంచుకోవాలి, ఎక్కువగా ఉంచొద్దు, ముడతలు వస్తుంది నెక్కుకైనా దేనికైనా కూడా. మరీ ఎక్కువగా ఖర్చుని వాడకూడదు, ఓకేనా? ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ మూలల మీద కాట్లు పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఆ కుట్టు 2 కుట్లు పడ్డాయి ఇప్పుడు మనకి. ఒకటి థ్రెడ్ కుట్టు, ఒకటేమో ఒరిజినల్ అండ్ లైనింగ్ 2 కలిపి వేసిన కుట్టు అనమాట. ఇలా మనం తీసేసుకోవాలి. ఆ ముక్కల్ని తీసేసుకొని చక్కగా ఇప్పుడు మనం రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసి ఈజీగా మనం ఏం చేయాలి అంటే
ఇలా నీట్గా దులుపుకొని ఇప్పుడు ఈ మూలని ఒకసారి చేతులతో ఇలా ఇలా అనుకోవాలన్నమాట. ఇలా అనుకోవడం వల్ల మనకేమవుతుంది, నెక్ అనేది షార్ప్గా వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. కానీ ఇప్పుడు కుట్టు వేసే విధానం చూడండి, మీకు అర్థమవుతుంది నెక్ ఎంత కరెక్ట్గా వస్తుందో మనకి థ్రెడ్ పైపింగ్తో సహా. మనకి పలక దగ్గరనే కాదండి, మూలలు మనకి బోట్ నెక్కుల కాడ కానీ ఎక్కడైనా కానీ మీరు అడగండి, కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి నేను ఖచ్చితంగా చూపిస్తాను, ఓకేనా. ఇంకో ఇలా చూడండి, ఇలా పర్ఫెక్ట్గా మనం చూసుకుంటూ ఈజీగా ఇలా అడ్జస్ట్మెంట్ చేయడంలో కూడా మన చేతుల్లో కూడా పని అనేది ఉంటుంది. అదేంటి అంటే ఇలాంటి దగ్గర మనం చూపించుకోవాలి, ఓకేనా. ఇలా ఈజీగా మనం ఇలా తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలి. అసలు థ్రెడ్ దీంట్లో ఇరికిచ్చామా లేకపోతే అతికిచ్చామా అన్నట్టుగా ఉంటుందండి స్టిచ్చింగ్. ఇలా చేసుకుంటే నిజంగానే ఏదన్నా గమ్ము పెట్టి అతికిచ్చారా ఏంది థ్రెడ్ పైపింగ్ అనేది ఉంటుంది, కుట్టు కూడా కనిపించదు అనమాట. అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా ఉంటుంది మనకి. మూలలు కూడా షార్ప్గా నీట్గా వచ్చేస్తాయి మనకి. ఇంకా ఇలా మనం పైన కుట్టు అనుగుడు కుట్టు వేయాలి. ఇక మొత్తం కుట్టు వేసిన తర్వాత మీకు ఫినిషింగ్ చూపిస్తాను నేను ఎంత బాగుంటుందో. ఇక కింది భాగంలో కూడా మనం వేసుకోవాలి అలాగే సేమ్ యాజ్ టీజ్గా. చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్తో మనం స్టిచ్చింగ్ చేస్తే ఇప్పుడు దీనికి మనం 300 నుంచి 500 దాకా మనం ఛార్జ్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీని కష్టం అలాగే ఉంటుంది, దీని ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా బ్లౌజులలో ఏంటి అంటే మనకి ఫినిషింగ్ కావాలి. ఫినిషింగ్ ఎంత నీట్గా చేస్తే మనకి అంత గొప్పగా మనకి ఇది అనేది వస్తుంది అనమాట, ఓకేనా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా చేతులతో అనుకుంటూ ఇక ఒరిజినల్ అండ్ లైనింగ్ రెండు కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకి ఒక పనితనమేనండి, ఒరిజినల్ లైనింగ్ కలిపి కుట్టుకోవడం కూడా. ఇక్కడ చిన్న ముడత వచ్చినా కూడా మన అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అనేది మనకు అర్థం కావాలన్నమాట. అలా అర్థమవుతూనే మనకి ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే మనకి తెలియవు అనమాట, ఓకేనా. ఇలా మనం పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు అటువైపు ఇటువైపు ఇప్పుడు మీకు ఈ మూలలు చూస్తుంటేనే అర్థమవుతున్నాను మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక దగ్గరికి చూపిస్తాను నేను, ఈ కుట్టు వేసి కట్ చేసిన తర్వాత మీకు దగ్గర కానీ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా అందంగా చాలా నీట్గా తయారు చేసుకోండి. ముందు నెక్కుకైనా వెనక నెక్కుకైనా ఈ టిప్స్తో మీరు ఎక్కడ మూల ఉన్నా కూడా లోన మూల కానీ బయటి మూల కానీ టిప్స్ అనేది మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా మీకు ఒక ఇది అనేది వస్తుందన్నమాట. థ్రెడ్ పైపింగ్ అనేది ఈ రోజుల్లో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ముఖ్యమైన పని అండి. ఇంతకుముందు చేతి పనులు చేసేవారు ఎక్కువగా, ఇప్పుడు చేతి పనులు తగ్గించారండి. వర్క్ ఏంటి అంటే మనకి ఎక్కువ థ్రెడ్ పైపింగ్ మీదనే మనకి ఫినిషింగ్ అనేది చూపించుకోవాలి. చక్కగా ఇలా మనం ఈ యొక్క ఒరిజినల్ ఎగస్ట్రా ఉన్నది తీసేసుకోవాలి అన్నమాట మనం, ఓకేనా. ఇలా మనం చక్కగా తీసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ఈ యొక్క ఫినిషింగ్ అనేది చూపిస్తాను. థ్రెడ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది, చాలా చక్కగా చాలా నీట్గా మనకు వచ్చేసింది. ఇదేదో మనం ఒక థ్రెడ్ని అతికిచ్చినట్టుగానే ఉంది, సన్నగా లోన ఒక మూల కూడా చూడండి ఎంత బాగా వచ్చేసింది మనకి, పర్ఫెక్ట్గా వచ్చేసింది మూల అనేది. ఇలా రావాలి అనమాట మీకైనా, ఇక పై వైపునైనా కింది వైపునైనా మూల అనేది షార్ప్గా ఇలా ఉండాలి. చూశారు కదా ఎంత చక్కగా ఉందో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే మనకి ఈ డౌట్ల వల్ల మనకి చక్కగా చాలా వరకు మనకి ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతుందని నేను చిన్నగా వీడియో తీసి పెడుతూ ఉంటాను అనమాట, ఓకేనా.